మనుషులు చెప్పిన మాటలు పట్టించుకొని వాటి గురించి ఆలోచన చేస్తుంటే, ఇదిగో ఫలానా రోజు ఫలానా ఆమె ఇలా అన్నది, ఫలానా వాడు ఇలాగన్నాడని ఆ మాటల గురించి ఆలోచన చేస్తుంటే, నీ కొరకు దేవుడు శ్రేష్టమైనవి ముందు ఎన్నో దాచిపెట్టాడు. అవన్నీ నువ్వు పోగొట్టుకునే ఛాన్స్ ఉన్నది కనుక వాటిని లెక్క చేయకుండా, వాటిని మరిచిపోయి, వెనకున్నవి మరిచి విడిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ముందు నీ కొరకు, నీ పిలుపుకు తగిన ఉన్నతమైన బహుమానం దేవుని సన్నిధిలో వేచి ఉన్నది కనుక ఇఫ్ you could run, definitely you are going to win the prize. నీవు వెనకున్నవి మరిచి ఏం చేయాలి? నీ విజయాలు మర్చిపోవాలి. కొన్నిసార్లు విజయాలు మనల్ని గర్వంలోనికి నడిపిస్తాయి. నేను ఫలానా సాధించాను, ఇది సాధించాను, అది సాధించానంటే ఎక్కడో పడిపోతావు. హంబుల్ యువర్ సెల్ఫ్, ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్స్. నీ ఫెయిల్యూర్స్ మర్చిపోవాలి, ప్రభు సన్నిధిలో ముందుకు పరిగెత్తాలి. దేవుణ్ణి కొరకు శ్రేష్టమైన బహుమానాన్ని దాచిపెట్టాడు.